నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎక్కాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. మాస్టారు, నేను మాస్టర్ని కాదు. సర్లేండి. ఆయన పోయాడా పడుకున్నాడా? పోయాట. ఊరికే పోయాడా? డాక్టర్ని పెట్టారట. మరి వీళ్ళంతా ఏంటి ఏడవకుండా ఏదో తిరుపతి దర్శనం క్యూలో పరిచయమైన భక్తులాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు? ఇందాక నేను వచ్చినప్పుడు మాదిరిగా బాగా ఏడుస్తున్నారు. మాట వరుసకు వదర్చాలని ఊరుకోండాయా, ఏడిస్తే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా అన్న. అంతే, టక్కుని ఏడుపులు ఆపేసి ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు. కలికాలం. ఇంతకీ ఈ శవానికి మీరు ఏమవుతారు? చిచి, శవానికి నేనేం కాను. బతుకున్నప్పుడు మాత్రం పెద్ద కొడుకుని. మరి మీరు ఏడవరే? ఈ విత్తనాన్ని ఎక్కడో చూసినట్టుందే. రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తుంటా. క్రైమ్ వాచ్ లోనా, నేరాల ఘోరాలోనా? చిచి, సన్మానాలు అవి చేస్తుంటాం అంటే. కరెక్ట్. మా వెధవకి సన్మానం చేసిన వెధవి కదూ. నా విత్తనాన్ని అనుమానిస్తూ అవమానిస్తున్నావు దొంగ రాస్కెల్. మానాన్ని దాన్ని వదిలేయకుండా పవిత్రంగా చూసుకుంటున్న ఓ కుర్రాడు భర్త అవుతున్నందుకు సంతోషించక అవమానిస్తున్నారా? సో సాడ్. అన్నట్టు ఏమండి చిడతలప్పారావు గారు, అయ్యా మీకు అమ్మాయి ఉన్నట్టు గుర్తు? అవునవును, మీరు గుర్తు చేస్తుంటే గుర్తొస్తుంది ఉన్నట్టు. మరి గుర్తుకు రావటండి. ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్. కుర్రాడు శీల సామ్రాట్ అని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు. మీ అమ్మాయిని వారి అబ్బాయికి ఇచ్చేయండి. ఏమండి పుచ్చుకుంటారా? ఏంటి పుచ్చుకునే తీర్థం? ముందు ఏ మాత్రం ఎక్స్ప్రెస్ చేస్తారో చెప్పుకోండి. 5-6 లకారాల దాకా ఇచ్చుకుంటా. ఒక్కగానొక్క అమ్మాయి. ఈయనలాగే రేపు ఈయన కూడా పోతే ఆస్తి మొత్తం అబ్బాయినే వరిస్తుంది. ఏమంటారు? ఈయనలాగే ఆస్తి మొత్తం తన పేరు రాసుకొని సావనంటే గ్యారంటీగా పుచ్చుకుంటాను. హలో, బాలానగర్ పోలీస్ స్టేషన్. ఏంటి, మీ ఇంట్లో పాము దూరిందా? మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏమయ్యా, పోలీసులు నీకు పాములు పందులు పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా? బేటా, వీడవడయ్యా పాము దూరింది వచ్చి పట్టుకోమంటాడు. మొన్న కావిడ ఫోన్ చేసి ఒడియాలు అండి పెట్టుకున్నాను, కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి 2 కానిస్టేబుల్ పంపించు అంది. అమ్మ, మీ ఒడియాలకి అప్పడాలకి కాపలా కాయం అంటే మరి మీ హెల్ప్ యూ అంటూ బోర్డు ఎందుకు కట్టుకున్నారని అరగంట సేపు తిట్టి ఫోన్ పెట్టి. మీరున్నాండి, నేను చెప్తాను. చూడండి, మీ కొబ్బరి నూనె సీసా మూత రాకపోతే తీయడానికి, సూదిలో దారం ఎక్కించడానికి, మీ పని మనిషి రాకపోతే అంటులు తవ్వడానికి పోలీసులు రారు. సారీ, మీ సిస్టర్ గారు. హలో, ఏంటా స్మిత? ఇదేంట్రా, చిరంజీవి రిలీజ్ సినిమా జనాలు ఉన్నట్టు రష్గా ఉంటారు అనుకుంటే ఇంట్లో చావుకలు కనిపించట్లేదు. బాడీని లేపుకుపోయారేమో. బాడీ లేపుకెళ్ళిపోయినా ఏడుపులేని ఉండాలిగా. ఏడ్చేడ్చి అలిసిపోయి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఆవిడే కదా పోతా. అయిపోయింది. నువ్వు వస్తావని తెలియక కాఫీ మొత్తం తాగేశాను. ఇంట్లో పాలు కూడా లేవు. నేను ఏడుస్తుంది కాఫీ గురించి కాదు. మరి బామ్మ, చల్లమ్మా, బామ్మ ఎలా పోయింది? పొద్దున్నే లేచి స్నానం చేసి 2 వాయిలు ఇడ్లీలు తిని ఇంత గ్లాసుడు కాఫీ తాగి గుడికి వెళ్ళింది అంతే. గుడిగంట కొడితే ఊడి నెత్తి మీద పడి చచ్చిపోయిందేమో పాపం. అంటే ఆ దేవుడి సమక్షంలోనే రాలిపోయిందనమాట. నాకు చావంటూ వస్తే అలాగే చావాలనుందిరా. అదిగో అందులో బాబా డీటెయిల్స్ వాసి ఇంకా నా చెవిలో హొరుతుతూనే ఉంది. వాయిస్ ఏంటండి, మీరు వచ్చారని బామ్మ ఆత్మరూపంలో వస్తే. నేను ఆత్మనేంటి అంట్ల మీదవా? చంద్రముఖ, జ్యోతిక. బామ్మ, నువ్వు ఇంకా పోలేదా? నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతానురా? నీకు మంచి మేలు రక విత్తనాన్ని చూశాను రా. ఆ మాట చెప్తే నువ్వు రావని బామ్మని చంపేశావు. మళ్ళీ పెళ్లి చూపులా నీ చేస్తే చూడను. నువ్వేంటే వసుదేవతల నాకాలు పెట్టుకున్నావు? నువ్వు అడ్డగాడిదవని నా తోటి వాళ్ళంతా సాయంత్రం కాగానే స్కూటర్ వెనక సీట్ లో కూర్చుని మోగుడిని వాటేసుకుని ప్రకాశం బ్యారేజ్ కి షికార్లకు వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంతేనా? నీ కూడా ఎందుకు, మీ బావగారు కూడా వెళ్దామని. ఏమండి, మీరు అన్నయ్యనా? మీకు లివర్ ఉందా? ఎవరెవరో కాళ్ళు పట్టుకుని చెల్లి పెళ్లి చేయాల్సింది పోయి మీ కాళ్ళు పట్టించుకుంటారా? సిస్టర్ సెంటిమెంట్. మొగుడు కావాలి బాబోయ్ అని అలమటిస్తున్న బంగారు చెల్లి బాధను అర్థం చేసుకోలేని మీరు అన్నయ్య కాదండి. నాకే గాని ఇలాంటి చెల్లెలుంటే నీకు నచ్చిన వాడితో లేచిపో అమ్మా అని ఖర్చులకు డబ్బులు ఇచ్చి సూట్ కేసు ఎత్తి మరీ పంపించేవాడిని. సర్లే, ఏదో లీడ్లో ఒక అంతేనా? ఇదే లాస్ట్ పెళ్లి చూపులు. ఓకే అంటే ఓకే, లేకపోతే నేను జన్మలో పెళ్లి చేసుకోను. ఏంటి నువ్వు అనేది? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు చూసుకోవడానికి వస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరలేదంటావేంటి? లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ముక్కు మొహం తెలియని వాడితో తాళి కట్టించుకుని. ముక్కు మొహం తెలియకపోవటం ఏంటి? ముక్కు సూటిగా ఉంటుంది, మొహం కోలగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ వీధికి 10 మంది ఉన్నారు. హాయ్ తరుణ్. వాడెవడు? 10 మందిలో ఒకడా? 11వ వాడు. ఈ 12వ వాడిని కూడా చూడు.
కుర్రాడు మంచి హైట్, ఇంట్లో మేకులు కొట్టుకోవడానికి బూజులు దులుపుకోవడానికి నిత్యంలో అవి అక్కర్లేదు. పైగా కుర్రాడు సాఫ్ట్, పెళ్ళైన తర్వాత నీ గ్రిప్ లో పెట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. డాడీ నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. నా కాబోయే వాడు ఎలా ఉండాలో నేను డిజైన్ చేసుకున్నా. హాయ్ ఉదయ్ కిరణ్, వస్తున్నా. ఓకే డాడీ, బాయ్. అమ్మాయి ఏమంది అమ్మాయి రానందా? నీకెలా తెలుసు? అది నా కూతురు. ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాళ్ళకి రావద్దని చెప్పు. చేశా, బయలుదేరిపోయారట. అయితే నీ చావు నువ్వు చావు. నువ్వెక్కడికే? బ్యూటీ పార్లర్ కి. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఏ నన్ను కూర్చోబెడతావా? నువ్వు బ్రతుకుండగా మళ్ళీ పెళ్ళంటే బాగోదు. ఓ, నువ్వు అలా అనుకున్నావా? ఇప్పుడు ఎలాగా? ఇంటి ఓనర్ ఎస్వి రంగారావు గారు అడిగితే కరెక్ట్ సలహా ఇస్తాడు. రంగారావు గారు, అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడు ఏంటి తల్లా? సిమెంటు, కంకర, ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు. కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగు తల్లి. ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసా. అబ్బాయి ఎస్ఐ, కానీ బుద్ధిమంతుడు. తీరా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పి చెప్పొచ్చు, కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. ఇంకా చాలు డాడీ. మా అమ్మే ఐడియా నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్యం వాళ్ళకి నచ్చేస్తే? ఊరుకోండి, మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దృష్టిలోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా. ఏమ్మా, ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్. పోనీలే అమ్మా, కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇదిగో ఈ కప్పుడు పుచ్చు తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా తాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మెందుకమ్మా, నేను ఉంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం, ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అంటే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా, ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంటా నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నయనతారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా, చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. రండి 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 కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి? ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భార్య పొడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు, ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీద అంకులనే పిలిపిస్తాలేండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అబ్బో. అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సరే అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా. నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? సారీ, మర్చిపోయాను. ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సంగా అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప, చంగాది చీర గుట్టు చూసుకోండి.
ए पापा ए पापा ए पापा अप अप हैंड्स अप चक चक नीलक टिक 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 ढोलक तो कैसा जिप जिप जाकप शिप शिप शेकअप स्टेप स्टेप म्यूजिक तो సార్ పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండు కాబట్టి తట్టుకున్నాడు. మరొకడైతే గుండు పగిలి డామ్మని చచ్చిన. ఏడ్చావులే, అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. పోయి పిల్ల బెకరాస్ కోడ్లో బంగారు కొండలా ఉంది. చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే రెండు కళ్ళు చాలటం ఆ లేదు. కొంప తీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే నచ్చిందా అనబై నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను. అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తని విద్యరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి పడిపోరికేంటి? అమ్మాయిది నా పోలిక. వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? ఏమ్మా, ఎంతవరకు చదివావు? ఎంబీఏ. అదేంటి నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న. ఎంబీఏ చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతుంది. చదువుదేముందిలే. ఏమ్మా, నీకు నా మనవడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదు అనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అమ్మో, అబ్బాయిని సరిగ్గా చూడలేదు అనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అబ్బే అలాంటిది ఏం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెళ్తాడే. ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటారు. భర్తను ఉండగా వాడి సలహా అడగడం అసహ్యంగా. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య తను 10th ఫెయిల్ అయ్యి మావగారు. మామగారా? చూసారా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మావగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డిఫరెంట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తారు. ఇలాగా? అలాగే. ఏంటండి ఈ గోలా? పిల్ల లావుగా ఉందిగా, మరి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఏంటమ్మా? దీనికి ఈ జన్మలో పెళ్ళవదనుకున్నాను అన్నయ్య గారు. అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది, దీనికి అబ్బాయి నచ్చాడంట. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. ఏదైనా ప్రాబ్లమా? అవునండి, అమ్మాయికి అబ్బాయి పిచ్చపిచ్చగా నచ్చేశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారం చేస్తోంది. ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తావే. మీరు ఏమంటారు అని. మాకు 100% ఓకే. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. చాలా తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా. ఈయన కూతురు పెళ్లికి నీ తల తాకట్టు పెట్టేమిటి? చండాలంగా. తనకి తల ఉందిగా రౌండ్ గా. గుండు కదండి, తల అనుకుని ఉండడు కదండి. నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావగారు. ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టి కబురెట్టండి. చెప్తాం, మీరు బయలుదేరండి. బయలుదేరడానికి లేచింది. పదండి. సార్ని ఇక్కడ వదిలేద్దామండి. నువ్వు మూయి. మూసా. లేపో. ఓ మై గాడ్, జ్వరం 116 ఉంది. 116? అవునండి, నా థర్మామీటర్ ఇదే రికార్డు. గిన్నిస్ బుక్ వాళ్ళకి లెటర్ వేద్దామండి. లైఫ్ లో దగ్గి తుమ్మి కూడా ఎరగడు. అసలు ఏమైంది డాక్టర్? చూడకూడదు ఏదో చూసి బాగా భయపడ్డాడు. పెళ్లి చూపులో పిల్లని చూసారులేండి. కొంప తీసి ఏ ఆఫ్రికా అమ్మాయినైనా చూపించారా? మేడ్ ఇన్ బెజవాడే, కాకపోతే బెంజిలేరీలో ఉంటది. అది సంగతి. ఇదిగో ఈ టాబ్లెట్లు అరగంటకు 60 వాడండి. మేమందరమా? కాదండి, పేషెంట్ కి. అరగంటకి 60? పోనీ పావు గంటకి 30 అయినా పర్వాలేదు. మీకు ఏమైనా మెడికల్ షాప్ ఉందా అండి? మా బామ్మర్తికి ఉంది. ఆహా. అడ్రస్ ఇందులో ఉంది, అక్కడే తెచ్చుకోండి. 20% డిస్కౌంట్ ఇస్తాడు. మీకు అండి? మీకు ఈయనకి 80% ఇస్తాడేమో.